సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో ఏర్పడే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మువ్వ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక శ్యామలానగర్లోని సహకార కమిషనర్ కార్యాలయం చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లాకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్సీఎస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తమకు పెండింగ్ లో ఉన్న పే రివిజన్ భర్తీ చేయాలని కోరారు. ఏపీ PACS ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తమ సమస్యల్ని తీసుకువెళ్లినా పరిష్కరించలేదని ఫైర్ అయ్యారు. మరి మేము సహకార సంఘ ఉద్యోగస్తులు ఈ నెల 27వ తారీఖు నుండి మన గుంటూరులోని శ్యామలానగర్ నందు గల ఆర్సీఎస్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఇది మొదలుపెట్టి 6వ రోజుకు చేరింది. ఈ 6వ రోజు మన కృష్ణా జిల్లా నుంచి ఊగెత్తిన ఎంప్లాయీస్ సుమారు 450-500 మంది దాకా పాల్గొన్నారు. వారందరికీ ముఖ్యంగా మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సమస్యలు ఇంత మటుకి ఆర్సీఎస్ ముందు 6 రోజుల నుంచి చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము ఆర్సీఎస్ వారికి తెలియజేసేది ఏంటంటే, మీరు కనుక మా సమస్యలు పరిష్కరించుకుంటే రేపు 13వ తారీఖు మీ ఆర్సీఎస్ కార్యాలయం ముట్టడి, మరియు అలాగే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి జేఏసీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు మా సమస్యలు కూడా మాకు రావాల్సిన HR పాలసీ తాలూకు TLIC ఫండ్ ఏర్పాటు చేసి సొసైటీ ఉద్యోగస్తులకు లాభ నష్టాలతో సంబంధం లేకుండా DLIC ద్వారా పేబుల్ స్లిప్పులు ఇచ్చి ప్రతి నెల జీతాలు ఇచ్చి మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 సంవత్సరాలు 2019-24 2 పే రివిజన్లు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఆ పే రివిజన్లో ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 5 సంవత్సరాలకు ఒక పే రివిజన్ జరుగుతుంది. కానీ మాకు 2 పే రివిజన్లు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ 2 పే రివిజన్లు అలాగే గ్రాడ్యుటీ, మరి ఇప్పుడు మాకు ఆప్కాబ్లో ఎంప్లాయీ రిటైర్ అయితే కనీసం వాళ్ళ టూర్ అలవెన్స్ 2 లక్షలు ఉంది. కానీ సొసైటీలో ఎంప్లాయీ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్ ఆ గ్రాడ్యుటీ 2 లక్షలు, వాళ్ళ TA అలవెన్స్ అంతా లేదు ఇక్కడ కాబట్టి మాకు జిల్లా బ్యాంకు ఆప్కాబ్ వాళ్ళకి ఇస్తున్నట్టు గ్రాడ్యుటీ 10 లక్షలకు పెంచాలి. అలాగే సహకార సంఘ ఉద్యోగస్తులకు కూడా యాక్సిడెంటల్ పాలసీ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ పాలసీ కానీ కూడా 10 లక్షలు దక్కకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని, అలాగే సహకార బ్యాంకు ఉద్యోగస్తులకి జీతాల కెపాసిటీ పే సంబంధం లేకుండా వర్కింగ్ క్యాపిటల్ 2% లేదా 60% తీసుకున్నారు. మాకు 2019లో జీవో ఇచ్చిన నాబార్డ్ గైడ్లైన్స్ 30% అనేది 2009లో ఇచ్చారు. కానీ ఆ 30% ఇచ్చినప్పుడు మాకు సహకార సంఘాల ఉద్యోగస్తులకి వసూలు చేసిన వడ్డీలో మార్జిన్ సొసైటీలకు 2.5% వచ్చేది. కానీ ఇప్పుడు ఆ 2.5% 1.25కి తగ్గింది. మరి 56 రోజులు కంటే ఇవాళ కాదు ఈ కార్యక్రమం గుంటూరులో ఆర్సీఎస్ దగ్గర మొదలెట్టింది 27 కానీ 6వ తారీఖు నుంచి కూడా తప్పతపాల వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. మరి గతంలో అనేక సార్లు మినిస్టర్ గారిని కానీ, ఆర్సీఎస్ కానీ, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అందరినీ కూడా కలవటం జరిగింది. ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టకుండా ఈ స్టేజీ వరకు మేము రావాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఈ స్టేజీ రావడానికి కారణం ఏంటంటే, అసలు గవర్నమెంట్ మా మీద 1000 కోట్లు బడ్జెట్ ఇవ్వాలంటే లేదు. మా సమస్యలు ఏ సమస్య పరిష్కారం అయినప్పుడు కూడా ₹1 కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్ లేదు. 52 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా సొసైటీలో జీతం తీసుకోవాల్సిన గవర్నమెంట్ నుంచి బడ్జెట్ లేదు. అట్లాగే ఏ సమస్య అయినా కూడా బడ్జెట్ లేనప్పుడు కూడా మరి మేము విలేజ్ల్లో దగ్గరుండి రైతులకి ఏ టైంలో ఏ లోన్ కావాలి ఏంటనేది చూసే పరిస్థితి PACS ఉద్యోగులు. మరి DCCBలు కానీ, ఆప్కాబ్ కానీ వాళ్ళు కూడా రైతు సేవ చేస్తారు. కానీ అదే ఈ టైంలో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేది PACSలు గ్రామ స్థాయిలో ఉంది.
అలాంటి సేవ చేసే రైతులు సేవ చేసే పిఎస్సిఎస్ ఉద్యోగులకి మీరు బడ్జెట్ ఇవ్వకపోయినా కానీ మన సమస్యలు తీర్చాలి అనేది చాలా మాకు బాధాకరం. అలాగే మరి మేము పెట్టిన నాటిలో 2019 తర్వాత మన గ్రామాల్లో ఆ రోజు ఉన్నప్పుడు పరిస్థితుల వల్ల అంటే బిజినెస్కి అవసరం లేకుండా ఎవరు వేసుకోలేదు. మనం ప్యాడీ రిక్రూట్మెంట్ చేస్తున్నాము, మన ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాల కంప్యూటరేషన్ కానీ అన్నిటికీ అవసరమయ్యే ఆ రోజున ఈ మన పిఎస్సిసిలో ఉద్యోగులను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు ఎవరంటే బయట నుంచి ఎక్కడి నుంచో రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళు కాదు, మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డలే, స్థానిక రైతు బిడ్డలే. ఆ రైతు బిడ్డలందరూ కూడా మీరు ఇవాళ ఎంతమంది అయితే మీరు తీసేయాలనుకుంటున్నారు అంత మళ్ళీ మనం పోస్టింగ్స్ ఇవ్వాల్సిందే, కొత్త పోస్టింగ్. అది కరెక్ట్ కాదు కదా. మన గ్రామాల్లో రైతు బిడ్డలకి మనం ఇవాళ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే వీళ్ళందరూ మీరు ఎంప్లాయ్మెంట్ కింద లెక్కేసుకోవచ్చు. రైతు కుటుంబాల నుంచి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కూడా ప్రభుత్వం భావించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. మరి మమ్మల్ని రోడ్డెక్కే పరిస్థితి. ఇప్పటికైనా సరే ఆర్సీఎస్ గారు దీని మీద దృష్టి పెట్టి మా యొక్క సమస్యలు పరిష్కారం చేసేది ఆర్సీఎస్ గారు అనుకుంటే మాత్రం ఫేవర్గా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది. మన ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆర్సీఎస్ గారే దీన్ని చేయగలరు అనేది మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఆర్సీఎస్ గారి దగ్గరే మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.